నేను నా తమ్ముడు కలిసి స్టార్ట్ చేసిన మా పొట్టేల బిజినెస్లో లాభాలు ఎంత వచ్చాయి, నష్టాలు ఎంత వచ్చాయి, అసలు ఈ పొట్టేల పిల్లల్ని మేము ఎంత కొన్నాం, 5 నెలలు పెంచాక ఖర్చులన్నీ పోగా మాకు ఎంత లాభం వచ్చింది, మెడిసిన్ దగ్గర నుంచి దానా వరకు మాకు ఈ 5 నెలల్లో ఎంత ఖర్చు వచ్చింది, ఈ 5 నెలల్లో ఎన్ని పిల్లలు చచ్చిపోయినాయి, ఎన్ని పిల్లలు బతుకున్నాయి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి నేను నా తమ్ముడు కలిసి మీకు అందరికి అర్థమయ్యేలాగా పోసగుచ్చినట్టుగా వివరించాము ఈ వీడియోలో. మీరు ఒక పొట్టేల బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు లక్షల్లో పెట్టుబడి పెడతారు, కానీ సరైన అవగాహన లేకుండా మనం ఈ రంగంలోకి దిగామంటే ఇన్ని లక్షలు పెట్టినా కానీ ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. మనం ఒక బిజినెస్ పెట్టామంటే అది ఒక్క రోజుతో పోయేది కాదు, మన పూర్తి జీవితమే ఆ బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితం కోసం ఒక్క అరగంట టైం కేటాయించి నేను పెట్టిన 2 వీడియోస్ ని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దేనికంటే ముందు మన ఛానల్లో ఇంకో వీడియో పెట్టాను, అసలు పొట్టేలు ఎలా పెంచాలి అని. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మా తమ్ముడితో అయితే ఇంటర్వ్యూ చేస్తానని చెప్పాను కదా, ఇన్ని రోజులు ఈ ఇంటర్వ్యూ కోసమే నేను వెయిట్ చేశాను అనమాట. వాటితో చేస్తే అంటే ఫుల్ క్లారిటీ వస్తుంది అనేసి మీకు అందుకోసం అనేసి ఈ ఇంటర్వ్యూ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. మిమ్మల్ని వెయిట్ చేయించాలని కాదు, ఈ మాకు మేము పెంచిన పొట్టేల గురించి లాస్ అండ్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి, అంటే మనం ఎలా చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి, అంటే ఎలా చేయకపోతే లాస్ రాదు, మనం మ్యాక్సిమం మొటాలిటీ ఎంత తగ్గించుకోగలిగితే మనం పొట్టేల్లో, అంటే పొట్టేలు చనిపోతూ ఉంటాయి కదా మ్యాక్సిమం, అవి ఎంత తగ్గించుకోగలిగితే మనం అంత ప్రాఫిట్స్లో ఉంటాం అనమాట. అవి ఎలా తగ్గించుకోవాలి, అండ్ మనం ఫస్ట్ పొట్టేల పిల్లలు కొనేటప్పుడు ఎలాంటి పిల్లలు కొనాలి, ఎంత రేటు పెట్టి కొనాలి, వాటికి ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి, మధ్యలో ఒక 4-5 నెలలు పెంచుతాం కదా, ఆ మధ్యలో ఎటువంటి దానా పెట్టాలి అవన్నీ మనం ముందర ఒక వీడియోలో చెప్పున్నాం అనమాట. కాకపోతే మేము కొన్ని తప్పులు చేస్తున్నాం, కొన్ని మంచి చేస్తున్నాం. కొన్ని మంచి పనులు చేసినవి ఎట్లా అంటే అవి మాకు లాస్ట్ కొంచెం తప్పు అయినా కానీ కొంచెం ప్రాఫిట్గానే మాకు వచ్చిందనమాట. మరీ మేము అనుకున్నంత మార్జిన్ రాకపోయినా కానీ మేమైతే ఫుల్ సాటిస్ఫై. మాకు ఇది ఫస్ట్ బ్యాచ్, అంటే మాకు ఆల్రెడీ ముందర గొర్రెలు ఉన్నాయి కాబట్టి మేము కొంచెం వాటన్నిటి గురించి మాకు తెలుసు బాగా. పొట్టేల గురించి అయితే ఇది మాకు ఫస్ట్ బ్యాచ్. మనం గొర్రెలు అయితే ఈజీగా మేపేయచ్చు, అవి పెద్ద మనకు కష్టమే అనిపించదు. కాకపోతే ఈ పొట్టేళ్ళు ఏంటంటే అవి అసలు ఎవరి మాట వినవన్నమాట. ఎవరి మాట వినవంటే ఇప్పుడు గొర్రెలు అనుకోండి, ఒక గొర్రె అటు వెళ్ళిపోయిందంటే మిగతా గొర్రెలన్నీ వాటి వెనకే వెళ్ళిపోతాయి. ఈ పొట్టేలు అలా కాదు, ఒక పొట్టేలు పోయిందనుకోండి అది పోతే పోయింది, నేను ఏడా ఉంటా ఏడాదంట. మనమే అన్నింటిని ఒక దగ్గర చేర్చుకోవాలి, ఇంత కష్టం ఉంటుంది అనమాట పొట్టేళ్ళు వచ్చేసి. కానీ మనం ఎంత కష్టపడితే మనకు అంత లాభాలు ఉంటాయి ఈ పొట్టేల పిల్లల్లో. మనం కనీసం ఒక పొట్టేల పిల్లలు తెచ్చి పెట్టుకున్నామంటే మనం నైట్ 2 గంటలకు 3 గంటలప్పుడు కూడా లేచి వాటి దగ్గరికి వెళ్ళి చూసేలాగా ఉండాలన్నమాట. అంటే ఏమన్నా నిగురు పెడుతుందా, ఏమన్నా కొంచెం డల్లుగా ఉందా, ఎలాగుంది, ఇప్పుడు ఏమన్నా సాయంత్రం ఒకటి మేయలేదు, మేయకపోతే దానికి ఏదో సమ్ డిసీజ్ ఉంది, జ్వరం కానీ ఏదో జబ్బు కానీ ఉందా దానికి. అలా ఉంటే మనం అప్పుడే ఇంజక్షన్ చేసేయాలి. మేమైతే నిజంగా చెప్పాలంటే నేను మా ఇంట్లో మా అమ్మ కానీ నేను కానీ మా తమ్ముడు కానీ మా నాన్న కానీ ఒక పిల్లకి ఏమైనా జబ్బు వచ్చిందంటే దానికి ఇంజక్షన్ అవి చేస్తాం కదా, నైటు 2 గంటలకు ఒకరు లేచి చూస్తాం, 3 గంటలకు ఒకరు లేచి చూస్తాం, 4 గంటలకు ఒకరు లేచి చూస్తాం. మళ్ళీ ఉదయాన్నే మా నాన్న తీసుకెళ్ళి దొడ్లో తోలుతాడు అనమాట పక్కన. అప్పుడు మళ్ళీ మా నాన్న ఎట్లా నడుస్తుంది ఓకేనా, లేకపోతే మళ్ళీ అప్పుడే వెంటనే ఇంజక్షన్ చేసేస్తాం అనమాట. ఇప్పుడైతే మా తమ్ముడితో మాట్లాడదాము, వాటితో మాట్లాడి మనం ఫుల్ క్లారిటీ అయితే తెచ్చుకుందాం అనమాట. మా వాడికి ఫస్ట్ టైం వీడియో ముందరకు వస్తున్నాడు, వాడైతే కొంచెం ముందరే చెప్పాడు అనమాట. వాడు ఎన్ని రోజుల నుంచి అంటే పొట్టేళ్ళు అమ్మేసినప్పటి నుంచి నాకు కాల్ చేస్తాడు, ఇంటర్వ్యూలు ఇస్తాలే బాధపడబోకు ఇస్తాలే అంటున్నాడు. చూడు ఈరోజు ఇంటర్వ్యూ ఇద్దరు రారా అంటే కొంచెం సిగ్గుకుందరా అంట. సో మనం ఫస్ట్ పొట్టేల గురించి మాట్లాడుకోవాలంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చేటప్పుడు ఎన్ని నెలలు పిల్లలు తెచ్చుకోవాలి. మనకి కొంచెం డబ్బులు తక్కువ పడతాయి, కొంచెం చిన్నపిల్లలు తెచ్చుకున్నాం అనుకోండి, వాటిలో ఫుల్ రిస్క్. ఒక ఇంజక్షన్ వేసినా తట్టుకోలేవు, మళ్ళీ ఏమైనా జబ్బు వచ్చినా కానీ అవి తట్టుకోలేవు, అమ్మ దగ్గర పాలు దాగుంటాయి, బాగా దిగులు పడతాయి, స్ట్రెస్కి గురవుతాయి, బొచ్చు బలిసిపోయి ఇంత పొట్టలు వచ్చేస్తాయి. అవన్నీ కాదు. ఎన్ని నెలలు పొట్టేల పిల్లలు తెచ్చుకుంటే మంచిది రాజన్న? 4 నెలల పిల్లలు తెచ్చుకుంటే మాకు బాగా సెట్ అవుతాయి. 4 నెలలు కనీసం ఇంత కొమ్మన్నా వచ్చి ఉండాలి, ఇంత కొమ్మన్నా వచ్చుంటే అవి సెట్ అవుతాయి అన్నమాట బాగా. అట్లాంటివి తెచ్చుకోకుండా మనం కొంచెం చిన్నపిల్లలు తెచ్చుకున్నామంటే మన ఫస్ట్ స్టెప్ లాస్ అయ్యేదానికి అక్కడే పడతాం అనమాట. మేము 4 నెలల పిల్లలు తెచ్చుకున్నాం, దాంట్లో 4 నెలల పిల్లలు ఉన్నాయి, 5 నెలల పిల్లలు ఉన్నాయి, 5.5 నెలల పిల్లలు కూడా ఉన్నాయి. మేము తెచ్చుకున్నప్పుడు మాకు యావరేజ్గా ఎంత పడిందంటే, జత ఎంత పడిందిరా మనకి యావరేజ్గా 70 పిల్లలు 14.5 పడ్డాయి. యాక్చువల్గా 70 పిల్లలు కాదు మావి, 72 పిల్లలు. కానీ నేను చాలా వీడియోలో 70 పిల్లలు అని చెప్పా. మాకు యావరేజ్గా వచ్చేసి ఎంత పడిందంటే 14,000 పడింది అనమాట. 14.5 కాదు పడింది, 14,000 మనకి యావరేజ్కి పడింది. 14,062 రూపాయలు ఎంతో పడింది అనమాట. అంటే మేము దాంట్లో 12,000 గొన్న పిల్లలు ఉన్నాయి, 15,000 గొన్న పిల్లలు ఉన్నాయి, 16,000 గొన్న పిల్లలు ఉన్నాయి. మొత్తం యావరేజ్గా మేము 72 పిల్లలు చేసుకుంటే మనకి యావరేజ్గా 14,000, మాకు యావరేజ్గా 14,000 పడింది అనమాట.
సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మాకు ఎంత పడింది అనేసి. దాని తర్వాత మేము 2 ట్రక్కులు వేచనకు చెద్దోలిచ్చాం. 2 ట్రక్కులు, ఒక్కో ట్రక్ ఎంత పడిందిరా? యావరేజ్గా 2 కలిపి 30,000 పడింది. 2 ట్రక్కులు కలిపేసి 30,000 పడింది మాకు. దాని తర్వాత మందులకి ఎంత ఖర్చు పెట్టుంటాం? ఒక 10,000 ఈజీగా. ఒక 10,000 ప్రతి నెల డీవార్మింగ్ చేస్తాము. మా దగ్గర ఉన్న ఇంజక్షన్లు ఒకసారి మా షెల్ఫ్లో కానీ చూసారంటే, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసాంలే, అంటే మేము పొట్టేలన్నీ అమ్మేసాం కదా, ఇంకొక 6 నెలల వరకు తీసుకురావనేసి అవన్నీ కొంచెం వాడిని ఇంజక్షన్లు అయితే మాకు తెలిసిన ఒక అన్న ఉంటే ఆయనకి ఇచ్చేసాం అనమాట. ఇన్ని ఇంజక్షన్లు ఉంటాయి, ఇన్ని ఇంజక్షన్లు. దాంట్లో వాటిలో ఏంటంటే వ్యాక్సిన్ చేపిలేదు కదా, మాకు జబ్బులు ఎక్కువ వచ్చాయి. కానీ మేమేమి అక్కడ లాస్ ఏం అవ్వలేదు ఏ పిల్లలు కూడా. 2 పిల్లలు మాత్రం చనిపోయాయి. అవి ఎందుకు చనిపోయాయి అంటే, ఒక పిల్ల వచ్చేసి దానికి ఏమైందో తెలియదు, మాకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. కనీసం తోటలోనే గడ్డి మేస్తా ఉంటే కింద పడి కొట్టుకొని చచ్చిపోయింది. మేము పాము ఏమైనా కరిచిందేమో, కొంచెం నోట్లోంచి నొరగొచ్చింది, కొంచెం కళ్ళు కూడా కొంచెం నల్లగా అయిపోయాయి అనమాట. దానివల్ల మేమేమైనా కొంచెం అదొక డ్యామేజ్ అయింది. ఇంకోటి వచ్చేసి దానికి ఏం చెప్పో మాకు తెలియదు, అసలు ఏంటో కూడా మాకు తెలియదు. సరే మేము ఇంతవరకు పోస్ట్ మార్టం చేపించలేదు కదా అనేసి దానికి ఒక 500 ఖర్చు పెట్టేసి పోస్ట్ మార్టం చేయించాం. పోస్ట్ మార్టం చేపిస్తే ఈ కిడ్నీలు, లివరు, హార్ట్ మొత్తం బ్లాక్ కలర్ టర్న్ అయిపోయింది అనమాట. డాక్టర్ని అడిగితే ఏమన్నాడంటే, దేనికి కూడా ఏదో సంథింగ్ కరిచింది అని అన్నాడు. కానీ అవన్నీ చూసిన తర్వాత మేము కూడా ఇంకా పాము ఏదో మంచి విషయందే కరిసి ఉంటుంది, అంటే మొత్తం అంత బ్లడ్గా అయిపోయింది, నల్లగా అయిపోయిందంటే అట్లాగే ఉంటుంది కదా, అదనమాట. మేమైతే 2 లాస్ అయ్యాం. ఓకే, మనం ఫస్ట్ బ్యాచ్ని అంటే 70 పొట్టేల పిల్లలు తెచ్చాం కదా, దాంట్లో ఒక 40 వచ్చేసి ఎన్ని నెలలకి అమ్మాం మనం? 2 నెలలకు అమ్మేసి. 2 నెలలకి అమ్మాం అనమాట. గూడూరు సంత తీసుకెళ్ళి అమ్మేసాం అనమాట. ఆ 2 నెలలకే ఈ దాదాపు మేము తీసుకొచ్చినప్పుడు 17-18 కేజీలు ఉన్నాయి. 17-18 కేజీలు ఉన్నాయి. మేము అమ్మే టయానికి ఒక్కో పిల్ల ఈజీగా 28 కేజీల నుంచి 30 కేజీలు బరువు ఉన్నాయి. ఏది మేము గూడూరు సంత తీసుకెళ్ళిన 40 పిల్లలు. ఓకేనా, ఆ 40 పిల్లలు మనం ఎంతకు అమ్మినాం? 23,200. 23,200కి అమ్మాం అనమాట 40 పిల్లలు మేము. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. అంటే జత 2 పిల్లలు వచ్చేసి 23,200కి అమ్మాం అనమాట. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు ఏంది తెచ్చిన 2 నెలలకే. దాని తర్వాత ఇప్పుడు మీరు మీ పిల్లలు ఎంత కొన్నాం క్యాలిక్యులేట్ చేసుకోండి. దాని తర్వాత మేము మందులకి ఎంత పెట్టాం క్యాలిక్యులేట్ చేసుకోండి. మేము వేరుశెనగ చెత్త అదే ఫీడ్కి దానికి ఎంత పెట్టాం క్యాలిక్యులేట్ చేసుకోండి. దాని తర్వాత మీ పిల్లలు ఎంతకి అమ్మాం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవన్నీ పక్కన చేసి పెట్టుకోండి అనమాట. ఇప్పుడు మన మాకు దానా ఖర్చు ఎంత వచ్చేదంటే నెలకి కనీసం 5,000 నుంచి 6,000 దాకా వచ్చేది అనమాట. ఓకేనా, అంతే కదరా? 5,000 నుంచి 6,000 వచ్చేది. ఏమేమి వాడేవాళ్ళమి? మొక్కజొన్నలు, తవుడు, నూకలు. గవర్నమెంట్ ఇచ్చిందనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫీడ్ ఇచ్చిందనమాట. 500 కడితే మనం ఆ సచివాలయంలో 500 కడితే ఇట్లా కోపులు వస్తాయన్నమాట. దాంట్లో అన్ని మిక్స్ చేసి ఉంటాయి అనమాట ఇంగ్రీడియంట్స్. అవన్నీ కలిపేసాం మేము. ఆ పిల్లలు అమ్మేసిన తర్వాత ఈ సెకండ్ బ్యాచ్ 30 పిల్లలు ఉన్నాయి కదా, అవి దాదాపు 2.5 నెలల మేపిల్లా, మొత్తం 5 నెలలు. మొత్తం ఏమన్నా కానీ 4.5 నుంచి 5 నెలల వరకు మేపామన్నమాట మేము. యాక్చువల్గా మేము అనుకునేది ఏంటంటే దసరా వరకు మేపుదాం అనుకున్నాం. దసరా వరకు మేపుంటే మాకు ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చిండేవి. కానీ వర్షాలు పడుతున్నాయి, వెయిట్ గెయిన్ రావు సరిగ్గా, దోమకాటు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మేము దోంతర అవన్నీ సెట్ చేసి కూడా పెడదాం అనుకున్నాం. కానీ ఈ గొర్రెలకి ఏంటంటే ఎంత వేడి ఉంటే మనకి అంత బాగుంటుంది కదా, ఎంత వేడి ఎక్కువ ఉంటే అవి అంత బాగా వస్తాయి అనమాట. సో అందుకే గొర్రెలు అనేవి ఎండాకాలంలోనే బాగా వస్తాయి. అవి కూడా కాకుండా ఈ పెద్ద గాలి జీవాలు ఎట్లాగంటే వాటికి ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో మనం చెప్పలేం. మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఏమైనా ఇప్పుడు మీరు తెచ్చుకున్నారు, ఒక బ్యాచ్ తెచ్చుకున్నారు, ఒక నెలకే మీకు మీ ఫీడ్ కాస్ట్, మీకు పెట్టిన పెట్టుబడికి వడ్డీ మొత్తం పోయేసి మీకు ఏమైనా ₹1 మిగులుతుంది అనుకుంటే మీరు అమ్మేసుకొని ఇంకో బ్యాచ్ తెచ్చుకోండి. అట్లా రొటేట్ చేసుకున్నా కానీ మంచి లాభాలు వస్తాయి. మాకు రొటేట్ చేసుకునేదానికి మా దగ్గరికి ఎవరు రాలేదనమాట. మేము అందుకని 2 నెలలకు తీసుకెళ్ళి గూడూరు సంతలో అమ్మేసాం మేము. ఇప్పుడు మేము పిల్లలు అమ్మేసి మొత్తం మన షెడ్ మొత్తం ఖాళీ అయిపోయేసి, మీరు ఇందాక చూసిన నల్ల పిల్ల ఉంది కదా, అదొక్కటే ఉందన్నమాట మన షెడ్లో. మొత్తం పిల్లలన్నీ అమ్మేసి మొన్న సెకండ్ బ్యాచ్ మనం ఎంతకు అమ్మారా? 20,500కి అమ్మాం అనమాట. మేము దసరా వరకు ఉంచుకోమని ఉంటే 25,000, 26,000 ఈజీగా పోయి ఉంటుంది కదా. దసరా ఎప్పుడు ఉంది? October 2 దసరా. అంటే కరెక్ట్గా ఇంకొక మేము పొట్టేళ్ళు అమ్మేదానికి నెల 10 రోజులు, నెల 15 రోజులు తేడా ఉండేది. ఈ నెల 15 రోజులకి కనీసం మళ్ళీ ఒక 6-7 కేజీలు డిఫరెన్స్ ఈజీగా బరువు పెరుగుండే. కొంచెం పొట్టేలు కూడా బాగా నిండుకున్నాయి అనమాట. అమ్ముకుంటే మంచి డిఫరెన్స్ వచ్చింది. కానీ వర్షాలు ఎక్కువైపోయాయి. నిన్న నైట్ 2 రోజుల నుంచి ఇప్పుడు అసలు గ్యాపే లేదు వర్షం. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి
23,200. సెకండ్ బ్యాచ్ వచ్చేసి 20,500. ఈ రెండు లెక్కేసుకోండి. వేరుశెనగ చెత్తకి 30,000 పడింది మాకు కాస్ట్. దాని తర్వాత 4.5 నెలల మేపం. 4.5 నెలలో 4 నెలలు ఖచ్చితంగా 5,000 దానా. ఇంకా లాస్ట్ 10 20 అవి తీసేసండి, ఎందుకంటే ఒక పూట పోయలేదు, కొన్ని పూటలు అట్లా పోసాం మేము, అట్లా అంతే కదా. 4 నెలలు ఈజీగా. 4 నెలలు అంటే 20,000 దానాకి అయింది మాకు. ఏంది ఓన్లీ దానాకి 20,000 అయింది మాకు. మనం పెట్టుబడి ఎక్కువ పెట్టాలంటే ఖచ్చితంగా ఎక్కువ పెట్టాలా. నువ్వు వాటిని బ్రాయిలర్ కోళ్ళు మేపినట్టు మేపాలన్నమాట. నువ్వు అవి ఎంత బరువు వస్తే నీకు అంత డబ్బులు. ఓకేనా. నువ్వు వన్స్ పొట్టేల పిల్లలు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చెయ్యి, కానీ నీకు అవగాహన ఉండాలి. నువ్వు అవగాహన లేకుండా స్టార్ట్ చేస్తాను అంటే స్టార్టింగ్ ఒక 10 కానీ 20 కానీ తెచ్చుకోవాలి, అంతే కదా. 10కి 20కి తెచ్చుకుంటే మంచి బ్రీడ్ ఉండాలి. మేము ఫస్ట్ అమ్మినాం చూసావా, అవి మంచి జాతి పిల్లలు. ఎంత జాతి పిల్లలు అంటే మీరు చూడొచ్చు, 2 నెలల్లోనే 30 కేజీలు బరువు వచ్చేసి మేము అమ్మేసుకున్నాం అంటే ఎంత మంచి బ్రీడ్ పిల్లలు అయి ఉంటాయి. ఇవి సెకండ్ బ్యాచ్లో వచ్చేసి కొంచెం నలిగాయి పిల్లలు. అప్పుడు మాకు నేల మరకు వచ్చింది. 2 పిల్లలు చనిపోయినాయి. ఆ 2 పిల్లలు వచ్చేసి 12,000. చిన్న పిల్లలే. అవి చిన్న పిల్లలు ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు 4 పెద్ద పిల్లలు చూపిస్తాడు, 2 చిన్న పిల్లలు చూపిస్తాడు. ఓకేనా, అంతే కదరా. 4 పెద్ద పిల్లలు చూపిస్తాడు, 2 చిన్న పిల్లలు చూపిస్తాడు. మొత్తం కలిపేసుకుంటేనే ఇస్తాను, లేకపోతే ఈయన అంటాడు. మనం ఇంకేం చేస్తాం. అవి కాకుండా మన కొదం పిల్లలు లేకుండా కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. మళ్ళీ రైతు అమ్మేది ఎట్లా అమ్ముతాడు తెలుసా, బేరగాడికి. మనం గూడూరు సంతకెళ్ళి తెచ్చుకుంటాం చూసావా, ఆ బేరగాడికి ఏంటంటే మొత్తం కలిపి అమ్మడు. రైతు అనేవాడు ఓన్లీ పొట్టేడు పిల్లల వరకే అమ్మడు. పొట్టేడు పిల్లలు, కొదం పిల్లలు అంటే ఫిమేల్స్ మొత్తం కలిపి అమ్ముతాడు. ఆ గూడూరు సంతకి తీసుకొచ్చే బేరగాడు ఏంటంటే ఆ కొదం పిల్లల్ని సైడ్ చేసేస్తాడు. సైడ్ చేసి చికెన్ షాపులకి వాటికి అమ్మేసుకుంటాడు ఆ కొదం పిల్లల్ని. ఈ పొట్టేడు పిల్లల వరకే మార్కెట్కి తీసుకొస్తాడు. కానీ మనమే అదే రైతు దగ్గరికి పోయినప్పుడు ఆయన కొదం పిల్లలు తీసేసి వేయాలంటే మనకు చిన్నపిల్లలనే వేస్తాడు, లేకపోతే రేట్ ఎక్కువనే చేస్తాడు. చాలా మంది అడిగారు ఫార్మర్స్ దగ్గర తీసుకుంటే. చాలా మంది మన కామెంట్లు ఏం చేశారంటే, ఫార్మర్స్ దగ్గర తీసుకుంటే రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు అంటే. రైతు అనేవాడు ఎంత కష్టపడతాడో తెలుసా, ఆ పిల్లని బతికించడానికి కానీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు వాటిని. నిజంగా చెప్పాలంటే ఆ డలార్ కూడా రైతు దగ్గర కొనే సంతలో అమ్ముతాడు. మనకు ఆ సంతకి రేటుకి మనకు రైతు దగ్గర. ఇప్పుడు మనమే ఉన్నారు వచ్చిన మన గొర్రెలు ఉన్నప్పుడు ఒక మేము బుడదలైనా పడుకుంటాం, కానీ మామూలుగా చెప్పాలంటే రైతు అనేవాడు ఇప్పుడు బుడదలైనా పడుకొని వాటిని పువ్వుల మీద పండబెడతాడే కానీ ఈయన పువ్వుల మీద పండబెట్టి ఆ జవాన్లు అయితే అక్కడ పడుకోబెట్టాడు అనమాట. వాడికి అవి సాయంత్రం కల్లా మెయ్యలేదంటే వాడు కూడా అన్నం తిండు రైతు అనే ఆయన, అంతే కదా. ఇప్పుడు మేము సాయంత్రానికి గొర్రెలుగా మేసి ఇంటికి రాకపోయాయంటే మనకు అసలు ఆ రోజు ఇంకా ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది అనమాట. 8 గంటల మేపిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ 8 గంటల వరకు ఏంది సరిగ్గా మెయ్యలేదు, ఇంకా మెయ్యాలా అనేసి. అవి మేసాయంటే మనకి ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా తృప్తి, అదో తృప్తి అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాసాము. అట్లాగా మాకు జవాల మీద అంత ప్రేమ అనమాట. మాకు ఎంత ప్రేమ అంటే చెప్పలేము మేము. ఒక రకంగా చెప్పండి, మా ఇంట్లో ఒక ఆవు ఉంది, ఇంతప్పుడు తెచ్చుకున్నాం. కోళ్ళు ఉన్నాయి, దాని తర్వాత గొర్రెలు. మాకు జవాలంటే పశువులు కానీ కోళ్ళు కానీ ఏమన్నా కానీ మాకు జంతువులు అంటే ప్రేమ. దానివల్ల మేము ఇంత చేసుకున్నాము. మాకైతే మంచి ప్రాఫిట్సే ఉన్నాయి కదా, మంచి ప్రాఫిట్సే ఉన్నాయి. మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మోర్టాలిటీ రేట్ తగ్గించుకోండి. 1 పిల్ల పోయినంత మాత్రం ఆడేం అవ్వదు, సరేనా. మీరు ఎక్కువ పోయాయంటే మాత్రం బాగా డ్యామేజ్ వచ్చేస్తుంది. ఎంత డ్యామేజ్ వచ్చేస్తుంది అంటే మీరు కోలుకోలేని డ్యామేజ్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు డబ్బులుండి పెడితే మాత్రం, డబ్బులుండి పెట్టినా అప్పు తెచ్చి పెట్టినా కానీ మనం డబ్బులు పెడుతున్నాం అక్కడ, సరేనా. మనం ఉన్న డబ్బులు పెట్టినా కానీ మనం కష్టపడిన డబ్బులే, మనమే ఊరికే వచ్చిన డబ్బులు కాదు కదా. ఇప్పుడు కొత్తగా ఫామ్ ఎవరైనా పొట్టేల బిజినెస్ చేయాలనుకుంటుండో వాళ్ళకి నువ్వే సజెషన్ ఇస్తావు? సజెషన్ అంటే ఏముంది, ఇప్పుడు తెచ్చుకునే మంచి పిల్లలు తెచ్చుకోవాలి. బొచ్చు బలిసినవి అట్లాంటివి తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా 4 నెలలు పైబడినే ఉండాలి, కానీ లోపలే ఉండకూడదు. పైబడి అంతన్నా కానీ మనకు వెయిట్ వస్తే తగ్గవు. కింద అయితే పాలు తాగుతామంటే ఖచ్చితంగా తగ్గుతాయి పిల్లలు. అదొకటి. బ్యాచ్ తెచ్చుకున్న ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా తక్కువ తెచ్చుకోవాలి. బ్యాచ్ ఎక్కువ తెచ్చుకొని బాధపడడం కంటే తక్కువ తెచ్చుకొని జాగ్రత్త పడడం లేదు. అదొకటి. తక్కువలో అయితే కొంచెం జబ్బులు కూడా తక్కువ వస్తాయి. జబ్బులు తక్కువ వస్తాయి. అసలు మెయిన్ మనకి పొట్టేడు పిల్ల అంటే ఇంజక్షన్ ఎప్పుడు దొడ్లో తీసుకెళ్తానే ఉండాలి మనం ఖచ్చితంగా. మీరు నైట్ అన్నా ఇప్పుడు ఫోన్ చేసైనా పొలం తెప్పించుకొని ఇంజక్షన్ తెప్పించుకున్నట్టుగా ఉండాలి. మీకు ఇంట్లో పొలంలో మేస్తా ఉంటాయి కదా, ఏమన్నా ఒక పిల్ల మేయకుండా పడుకోందంటే దానికి ఏమైందో చూసి ఇంటి దగ్గర నుంచి ఇంజక్షన్ తెప్పించుకొని పొలంలోనే వేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే సాయంత్రం లోపల తగ్గిపోయింది అనుకోండి, మేము ఏంటంటే కొంచెం తృప్తిగా ఉంటుంది పడుకునేటప్పుడు, పిల్ల తగ్గిపోయింది బాగుంది ఈ టైంలో అనేసి.
మీకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేరు. నేను బీటెక్ అయిపోయి కూడా నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నా, లేకపోతే నేను ఏం చేయలేను. వాడు జాబ్ చేయకుండా ఈ పొట్టేలు నాకంటే ఆడే ఎక్కువ సంపాదిస్తున్నాడు సాఫ్ట్వేర్ కంటే కూడా. నిజం చెప్పాలంటే ఈ నిమ్మ తోటలు మాకు సొంత నిమ్మ తోట ఉంది, అందులోనే ఇంకోటి లీజీ తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఈ పొట్టేలు సమ్మర్లో ఈ పొట్టేలు తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ పొట్టేల్ని. సరే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ మనం పొట్టేలకు వచ్చేసి 72 పిల్లలు వచ్చేసి 14,000 మనకి యావరేజ్గా పడింది. 14,000 చేంజ్, 14,062 రూపాయలు ఎంత పడింది అనమాట. అవును. దాని తర్వాత మనకు వచ్చేసి 30,000 రూపాయలు చెనక్కట్టి పెట్టాం. ఓకేనా, 30,000 చెనక్కట్టికి, 20,000 దానాకి, 20,000 దానాకి, ఒక 10,000 మందులకి, ఇంతే కదా. ఇవి మేము పెట్టినటివి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మేము అమ్మినటివి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 23,200. అవి 40 పిల్లలు, 40 పిల్లలు ఫస్ట్ బ్యాచ్. 40 పిల్లలు వచ్చేసి 23,200కి అమ్మాం. దాని తర్వాత బ్యాచ్ వచ్చేసి 30 పిల్లలు వచ్చేసి 20,500కి అమ్మాం అనమాట. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకోండి. మాకు లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది. దాని తర్వాత 2 పిల్లలు చనిపోయినాయి, అవి ఒక 12,000. చిన్నపిల్లలే కొంచెం చనిపోయింది, పెద్ద పిల్లలేం కాదు. అవి ఒక యావరేజ్కి 12,000 వేసుకోండి. మేము తెచ్చిన 10 రోజులకే చనిపోయినాయి ఆ 2 వరుసగా. ఇదేంట్రా బాబు పెద్ద దెబ్బడిపోయింది అనుకున్నాం. సో వీటి గురించి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. మంచిగా చేసుకుంటే మనం గట్టిగా కష్టపడితే మంచి లాభాలు అయితే ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కింద హైప్ వస్తుంది, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి.